లూలు మాల్ తో విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ భూములతో చేసుకున్న లీజ్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని కోనసీమ జిల్లా ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. అమలాపురంలో యూనియన్ నేతలు సత్తిబాబు, శ్రీను మాట్లాడుతూ సుమారు 400 కోట్ల విలువైన 4.15 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 137ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయకపోతే ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. దీని యొక్క విధాల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు 17వ తారీఖు ఆదివారం నాడు మా జిల్లా వరకు, కోనసీమ జిల్లా వరకు వచ్చింది. దాని సందర్భంలో మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే గవర్నర్పేట 1, 2 డిపోల యొక్క దాని మీద ప్రభుత్వం జీవో 137 జీవో ఇచ్చి దాన్ని లూలు మాల్స్ కు దారాదత్తం చేయడానికి ఏదైతే నిర్ణయం తీసుకుందో జీవో ఇచ్చిందో దాన్ని ఆ జీవోని రద్దు చేయడం కోసమే దీని యొక్క మీ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అభివృద్ధి పేరుతో ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి జీవో 137 తీసుకొచ్చారు గవర్నమెంట్ వారు. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి పాత బస్టాండ్ ఏరియా మరియు గవర్నర్పేట 1, 2 డిపో సంబంధించినటువంటి స్థలాలు సుమారు 4.15 ఎకరాల భూమిని, 400 కోట్ల విలువైనటువంటి భూమిని ఒక ప్రైవేట్ మాల్ అయినటువంటి లూలు మాల్కి కేటాయిస్తూ జీవోని విడుదల చేశారు. దానివల్ల ఆర్టీసీకి చాలా నష్టం జరుగుతూ ఉంది. అది కూడా 99 సంవత్సరాలు ఎకరానికి 99 పైసలు చొప్పున ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఏదైనా అభివృద్ధి చేయాలనుకుంటే ఆర్టీసీకి భూముల్ని కేటాయించి దాన్ని అభివృద్ధి చేయాలి తప్ప ఈ రకమైన వ్యక్తులకి దారాదత్తం చేయకుండా ప్రస్తుతం ఉన్న తరుణంలో పెరుగుతున్నటువంటి జనాభాకి అనుగుణంగా ప్రభుత్వమే ఆర్టీసీకి ప్రభుత్వ స్థలాలను కేటాయించి డిపోలు నిర్మించుకునేలాగా, మరియు ఈ ఏదైతే స్త్రీ శక్తి పథకం మరింత సక్సెస్ అవ్వాలంటే బస్సుల్ని ఎలక్ట్రికల్ బస్సుల్ని ఇస్తామని తెలియజేస్తున్నారు. ఆ బస్సుల్ని స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే మరిన్ని బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలోని కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని యొక్క విధాల మీద ప్రెస్ మీట్ పెట్టడం